బాలాజీనగర్లో 3 కోట్ల విలువ కలిగే ప్రభుత్వ స్థలాన్ని కూడితే తప్పేమిటని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు టీడీపీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోనే విధ్వంసం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని బెదిరించాలంటే మీ వల్ల కాదని ఆయన హెచ్చరించారు. వైసీపీలో విధ్వంసం కొనసాగిందన్నారు. నమస్కారం. నిన్న చంద్రశేఖర్ రెడ్డి, ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కొంగ జపం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. అది చూస్తే నాకు చాలా నవ్వేస్తుంది. అసలు రాక్షస పాలనకి కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, విధ్వంసం మీ సిద్ధాంతం వైఎస్ఆర్సీపీ. మరి ఎక్కడో ఒక బాలాజీనగర్లో ఒక బిల్డింగ్ కొట్టారు. పాపతను చంద్రశేఖర్ రెడ్డి కన్నీళ్ళ గారిని, గోవర్ధన్ రెడ్డి కొంకోడి గారింది కాదంటోలా. ఎవడమ్మా మొగుడు ఆ స్థలం కాలం పూర్వం గవర్నమెంట్ది, అంటే కార్పొరేషన్ దాని హక్కు. దేవుడు భూములకి దేవుడు యజమానం, గవర్నమెంట్ స్థలాలకి గవర్నమెంట్ యజమాని. గతంలో ఆ బిల్డింగ్ అడ్డం ఉందని అక్కడ ఒక ఉండి మాంసం అంగడి, ఆ రోజు శాసనసభ్యుడు దాని అడ్డం తీయటం జరిగింది. మళ్ళీ అక్కడ కొద్ది రోజులు గుడిసేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఆ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆయన బాలకృష్ణారెడ్డి మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. ఓకే, మరి 3 కోట్ల రూపాయలు చేసేటటువంటి ఆ స్థలంలో మా వాళ్ళు 1 కోటి రూపాయలు కట్టి బిల్డింగ్ కట్టారు, నష్టపోయారు అంటున్నారు. ఎవడబ్బు సొత్తు స్థలం? 3 కోట్ల రూపాయలు అవుతుంది స్థలం. ఈరోజు అక్కడ అంకణం 15 అంకణాలు, 15 లక్షలు, 25 అంకణాలు, దాదాపు 3.5 కోటి పని చేసే స్థలం అది. ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పర్మిషన్ లేకుండా ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ కట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్బారెడ్డిది. చూడండి, మొన్నటిదాకా ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి టూలెట్ బోర్డు పెట్టాడు. ఎవరికి దాని మీద నారాయణ గారికి కొట్టాలని ఎవరికి లేదు, మాకు లేదు, ఒకరి మీద కక్ష లేదు, అధికారులు తప్పు చేయలేదు. ఈరోజు కాకాని గారి మాటలు చూస్తే, నేను చంద్రశేఖర్ గారి మాటలు వింటే నవ్వు వస్తుంది. నువ్వు అయ్యారు చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, నువ్వు చదువుకున్నావు మా సర్వోదయ కాలేజీలో, నువ్వు చదువుకున్నావు సర్వోదయ కాలేజీలో చంద్రశేఖర్ రెడ్డి. ఆనాడు విద్యార్థి రాజకీయాల్లో నాతో నువ్వు తిరుగున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు కూడా ఆ రోజు క్లాస్ రిప్రజెంట్ కూడా అనుకుంటా నా తరఫున. ఒక్కసారి కోర్టు ఆర్డర్ చూడండి, కోర్టులో ఉందని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. ఏముంది కోర్టు ఆర్డర్? మేము స్టే ఇవ్వటం లేదు, దీని మీద కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని ఉంది. మీకు దమ్ముంటే ఏదో నారాయణ తిడతామనో ఇంకోటి తిడతామనో కాదు, కోర్టు ఆర్డర్ చూడండి. మీకు చదువు రాకుంటే మీ లాయర్కి చూపించండి. అంతేగాని నారాయణ గారు పాల్గొట్టమన్నారు, నారాయణ గారు ఒక జీవోది అంటే మీరు విధ్వంసం చేస్తాం వైసీపీ. ఎవరు చేసామండి టౌన్లో విధ్వంసం? ఎవరిని కొట్టామండి మేము? ఒకరి మీద ఒక తినేడు సౌండ్ పెట్టావా? ఒకరి మీద ఒక అక్రమం చేసి పెట్టారా మా నారాయణ గారు? ఒకరి మీద రౌడీ షీట్ పెట్టారా? మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఫస్ట్ ప్రజావేదిక కూల్చినటువంటి అష్టదరిద్రపు ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే నెల్లూరు టౌన్లో మా జహీర్ ఒక పట్టా ఉంది వెంకటేశ్వరపురంలో, పాస్బుక్ అది ముందులో నాగయ్య అనే పేరుతో పాస్బుక్ ఇచ్చింది గవర్నమెంట్. దాంతో పెంచలమ్మ అనేవి లేఅవుట్ వేసింది. దాంట్లో మీరు కొనుగోలు చేశారు 3
3 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకున్నారు. ఓట్లే లేదని ఆనాడు అనిల్ కుమార్ యాదవ్ నిర్దాక్షిణ్యంగా కూల్చేశాడు. స్థలం లేవు, పాస్బుక్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రోజు ఏం చేస్తున్నావు చంద్రశేఖర్ రెడ్డి? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఎక్కడున్నావు నువ్వు? కాకన గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పు. అరాచక పాలన చేసింది మీరు, మమ్మల్ని అంటారా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.